3 ఏళ్ల బిడ్డ గుండె జబ్బుతో ఎక్కువ కాలం బతకదని తెలిస్తే ఆ తల్లిదండ్రులకు నిరంతరం నరకమే. తమ పేదరికంతో కనీస వైద్యం చేయించలేక కళ్ళ ముందు చచ్చిపోతుంటే అంతకు మించిన నరకం ఇంకొకటి ఉండదు. ఇలాంటి పరిస్థితి పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇచ్చాపురం గ్రామానికి చెందిన గిరిజన దంపతులు చామంతి, రంజిత్లది. వీరి ఏకైక కుమార్తె చిన్నారి ఐశ్వర్య 2 ఏళ్లుగా తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తోంది. పసితనంలోనే వచ్చి పడిన ఈ వ్యాధితో పాప శరీరం క్షీణించిపోతుంటే ఏం చేయాలో పాలుపోక ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఒకవైపు నిరుపేదలు, మరోవైపు చదువు లేకపోవడంతో చిన్నారికి ఎక్కడ ఉచితంగా వైద్యం అందిస్తారో, ఏ ఆసుపత్రికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేద గిరిజన కుటుంబానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగే స్తోమత లేక, వైద్యం అందించలేక కాలం వెళ్లదీస్తున్నారు. సొంత బిడ్డ కళ్ళ ముందే నరకయాతన పడుతుంటే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణించలేనిది. మా పాపను కాపాడండి స్వామి, మాకున్న ఆ ఒక్క చిన్నారిని మాకు దక్కకుండా చేయకండి అంటూ తల్లి చామంతి, తండ్రి రంజిత్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ పాప ప్రాణాలను నిలబెట్టేందుకు తక్షణమే మెరుగైన గుండె ఆపరేషన్ అవసరమని, దాతలు లేదా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు చేతులు జోడించి వేడుకుంటున్నారు. పసికందు ఐశ్వర్యకు మన అందరి చిన్న సహాయం కొత్త జీవితాన్ని ప్రసాదించగలదు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, అలాగే దాతలు ముందుకు వచ్చి ఈ గిరిజన చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును భరించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే ఒక ప్రాణం నిలబడుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి బాగానే ఉండేది, మధ్యలో నుంచి ఇలాగుంది. మాకు డబ్బులు లేకో మాకు చేయలేకపోతున్నాము. ఒక పాప అంటే ఒక పాప నాకు దిక్కు. అంతమించి ఒక బాబు చనిపోయాడు. ఫస్ట్ బాబు కూడా కడుపులో బేబీ చనిపోయింది. ఈ పాప ఏమో ఒక్కటే నాకు ఆధారం. అంతే సార్, ఇంక నేను చెప్పలేను. డబ్బులు లేక మేము చేయలేకపోతున్నాం సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇలాగే చెప్తున్నారు, మాకు డబ్బులు లేక మేము చేయలేకపోతున్నాం.